వెల్కమ్ టు కే టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మైనార్టీ గురుకుల పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం. అక్రమంగా తయారు చేస్తున్న బాణసంచా సామాగ్రిని స్వాధీనం చేసుకున్న పోలీసులు. ఐఏఎస్ సాధించిన రేకుల్వార్ శుభం గౌడ్ను సన్మానించిన మోగ్దెబ్బ రాష్ట్ర కమిటీ. కర్ణాటక అక్రమ మద్యం విక్రయిస్తూ క్రికెట్ బెట్టింగ్ ఆడుతుండగా పట్టుకున్న పోలీసులు. ఇక వివరాల్లోకి వెళ్తే కరీంనగర్ రూరల్ మండలం ఇరుకుల గ్రామంలో తెలంగాణ మైనార్టీ గురుకుల పాఠశాల మరియు కళాశాల బాలురు ప్రిన్సిపల్ నాజియా ఫాతిమా మరియు ఉపాధ్యాయ బృందం విద్యా సంవత్సరం 2024-2025 గాను 5, 6, 7, 8 తరగతుల్లో మరియు ఇంటర్ సిఈసి ఎంఈసి మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తుల కొరకు అడ్మిషన్ కోసం ప్రత్యేకంగా క్యాంపు నిర్వహించారు. తల్లిదండ్రులకు మైనార్టీ పాఠశాలలు యొక్క ప్రత్యేకత చదువును తెలుపుతూ అవగాహన కలిగించారు. విద్యార్థులను మైనార్టీ పాఠశాలలో చేర్పించి వారి భవిష్యత్తుకి బంగారు బాట వేయాలని కోరారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నేరుగా పాఠశాలకు వచ్చి గాని 9949116470 7780167736 8874135330 నంబర్లకు ఫోన్ చేసి అడ్మిషన్ చేసుకోగలరని ప్రిన్సిపల్ తెలియజేశారు. करीमनगर अगर कोई ख्वाहिशमंद हजरात बच्चों अपने बच्चों को जो शरीक कराना चाह रहे हैं तो अपने फॉर्म आते तो प्रिंसिपल का नंबर है, नंबर पे जो है फॉर्म फ़ोन करके मालूम कर लेके एडमिशन दिला सकते हैं. Good afternoon to all. Today we conducted admission drive in Husseinpura Masjid. Just it is about to bring awareness to the parents, and they had a good opportunity to utilize in Temris minority hostels. We had vacancies in 5th class to intermediate, and we produced last year good results, and based on that results we are expecting good admissions from the minority community parents, and they had a good chance here to give the potential education for their children. So we are ready to extend our support to the children as well as to the community members, and we hope that we will get good admissions with this drive, and we are ready to help for anybody to get the admissions. And especially about intermediate, we had 2 groups. One is a MEC group, another one is a CEC group. Now admissions are open, and the children anybody who wants to take the admissions can visit the campus. We had the good facilities and good teachers, and always ready to work for the society as well as for to improvement of our student. Thank you everyone. తర్వాత 2016లో తెలంగాణ అల్పసంఖ్యాకుల కోసం మన ప్రభుత్వము ఈ తెలంగాణ మైనారిటీ గ్రూపుల ఎడ్యుకేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగానే మనకి 5th నుంచి ఇంటర్మీడియట్ వరకు అడ్మిషన్స్ ఉన్నవి. మనకి ఇక్కడ కరీంనగర్లో బాయ్స్ 1, బాయ్స్ 2, బాయ్స్ 3 మరి బాయ్స్ 2 స్కూల్. ఇక్కడ విద్యార్థుల్లో సర్వతోముఖాభివృద్ధి కోసం అంటే ఇటు చదువు, అటు ఆటలు, పోటీలు, ఆ తర్వాత గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్మెంట్ చేయడం కోసము విద్యార్థులకు మనం ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో మనకి నమాజ్ ఉంటుంది, అదేవిధంగా అరబ్బీ కూడా మరో సాబ్ వచ్చే అరబ్బీ కూడా బోధించడం జరుగుతుంది. విద్యార్థుల్లో ఉన్నత విలువల్ని బోధిస్తూ మరి శారీరక మానసిక అభివృద్ధికి పాటుపడుతున్నాము. ఇది గమనించి మీరు 5th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు అడ్మిషన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. కర్నూలు జిల్లా ఎస్పీ జి కృష్ణకాంత్ ఆదేశాల మేరకు అదోని డీఎస్పీ టి శివనారాయణ స్వామి ఆధ్వర్యంలో
టైన్ డీఎస్పీ వి ధీరజ్, అదోని టౌన్ ఇన్స్పెక్టర్ ఎస్ తేజమూర్తి, ఎస్ఐ బి మధుసూదన్ మరియు వారి సిబ్బంది అదోని పట్టణంలోని బోయగిరిలో 24వ తేదీన బొబ్బులమ్మ గుడి వద్ద క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్న బోయ రామాంజనేయులు, ఆటో శ్రీను మరియు సయ్యద్ మెహబూబ్ బాషా అను వీరులు కర్ణాటక మద్యం టెట్రా ప్యాకెట్లను విక్రయిస్తూ క్రికెట్ బెట్టింగ్ ఆడిస్తూ ఉండగా బోయ రామాంజనేయులు, ఆటో శ్రీను, సయ్యద్ మెహబూబ్ బాషా వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుండి క్రికెట్ బెట్టింగ్ డబ్బులు 60,000 రూపాయలు, ఆండ్రాయిడ్ ఫోన్ మరియు కర్ణాటక 90 ml ఒరిజినల్ చాయిస్ విస్కీ టెట్రా ప్యాకెట్లను బోయ రామాంజనేయుల నుండి సయ్యద్ మెహబూబ్ బాషా వద్ద నుండి క్రికెట్ బెట్టింగ్ డబ్బులు 40,300 రూపాయలు మరియు 40 కర్ణాటక 90 ml ఒరిజినల్ చాయిస్ విస్కీ టెట్రా ప్యాకెట్లను మొత్తం డబ్బులు 1,300,000 స్వాధీనంలోకి తీసుకుని వారిని రిమాండ్కు తరలించడం జరిగిందని తెలిపారు. ప్యాకెట్లు ఇంకా 1,300,000 రూపాయల వర్త్ ఆఫ్ క్యాష్ సీజ్ చేయడం జరిగింది. ఈ విచారణలో భాగంగా మాకు తెలిసింది ఏంటంటే వేరే వ్యక్తులు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. వాళ్ళని కూడా త్వరలోనే పట్టుకుంటాము. మీకు ప్రజలకు విన్నపం ఏమనగా మీకు కనుక ఏమన్నా ఇన్ఫర్మేషన్ వస్తే మా వద్దకు చేరేస్తే కానీ లేదా డైల్ 100 చేస్తే కానీ వెంటనే మేము వాటిని అరికడతామని విన్నవించుకుంటున్నాము. ఇంతటితో సమాప్తం. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పర్యటనలో భాగంగా తల్లెడ మండలం నూతనకల్ గ్రామంలో రైతులతో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వడ్లకు బోనస్ ఇవ్వమని అడిగితే వ్యవసాయం అంటే ఏందో తెలియని వాళ్ళు మురుగుతున్నారని అంటున్నాడు. రైతులను అవమానించే హక్కు మీకు ఎవరిచ్చారని అన్నారు. అధికారంలోకి వచ్చే 6 నెలలు అయినా కానీ రైతు బంధు, రైతు భరోసా రుణమాఫీ కాలేదు అని అన్నారు. అనంతరం మిట్టపల్లి గ్రామానికి చెందిన మాజీ DCMS చైర్మన్ రాయల వెంకట శేషగిరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు, ఎంపీ నామా నాగేశ్వరరావు తదితరులు వీరి వెంట ఉన్నారు. అదే ప్రకటన చేసిండు చేశాక మళ్ళీ పురుగులు పెడతామంటే వచ్చే తీసుకొస్తాను జనం ఇద్దరు అప్పుడేమో వడ్లకు బోనస్ అన్నారు, ఇప్పుడు సన్నాలకు మాత్రమే. అంటే మరి మన తెలంగాణలో ఖమ్మంలో ఎక్కడ చూసినా 80-90% తోటే పడుతుంది. కళాలక్ష్యం పథకం అని చెప్పండి. కళాలక్ష్యం కాదోడు పెళ్ళాక కళాలక్ష్యం ఎంతో అని చెప్పండి ఇచ్చిన కళాలక్ష్యం లేదు డబ్బులు ఇచ్చిన ఇప్పుడు అయ్యావు. నూతనకల్ గ్రామంలో రైతులందరూ రోడ్డు మీద నిలబడి ఆపితే వాళ్ళని కలుద్దామని చెప్పి ఇక్కడ రైతులు ఇక్కడ ఉండేటువంటి రైతులు సత్యనారాయణ గారు మరి ఇక్కడ ఉండే రైతులందరూ కూడా ఏమంటున్నారంటే అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలని చెప్పి రైతులు డిమాండ్ చేస్తా ఉన్నారు. కానీ రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ శాఖ మంత్రి గారు మొరుగుతున్నారని, వడ్లకు బోనస్ ఇవ్వమంటే కొంతమంది వ్యవసాయం తెలియని వాళ్ళు మొరుగుతున్నారని మాట్లాడుతున్నారు. రైతుల్ని మొరుగుతున్నారంటున్నారా? రైతుల్ని మరి కుక్కలతో పోలుస్తున్నారా? ఇది రైతుల్ని అవమానపరిచే హక్కు మీకు ఎక్కడిది అని మేము అడుగుతా ఉన్నాం. ఆ రోజు ఎన్నికల ముందు బాండ్ పేపర్ల మీద రాసి 100 రోజుల్లో 500 బోనస్ ఇస్తామని, మొదటి రోజే రైతు రుణమాఫీ చేస్తామని, రైతులకు 7,500 రైతు భరోసా ఇస్తామని, వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామని నమ్మించి కాళ్ళల్లో మొక్కి చేతులల్లో బట్టి ఇలా అధికారంలోకి వచ్చి 6 నెలలైనా రైతు భరోసా రాలేదు, బోనస్ రాలేదు, పైగా సన్నాలకు మాత్రమే బోనస్ ఇస్తామని బోగస్ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. పూటకో మంత్రి రోజుకో తీరుగా మాట్లాడుతూ ఉన్నారు. ఒక మంత్రి గారేమో సన్నాకాయలు కావాలి. ఇప్పటికే ఖమ్మం జిల్లాలో క్రాప్ హాలిడే ప్రకటించారు. పాపం వేసిన పంటలన్నీ పెట్టుబడి అంతా కూడా పోయింది, పంటలన్నీ ఎండిపోయినాయి. ఖమ్మం జిల్లా ప్రజలకు తీవ్రమైన నష్టం జరిగింది. మరి ఇప్పుడు మళ్ళీ వానకాలం సాగు చేయాలంటే ఖచ్చితంగా ఈ జూన్ లోనే రైతు భరోసా డబ్బులు రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. వ్యవసాయానికి సాయం ఎప్పుడు ఇవ్వాలి? పెట్టుబడి సాయం అనేది పంట వ్యవసాయ పనులు ప్రారంభం కాకముందు ఇవ్వాలి. కానీ మొన్న మీరు ఎప్పుడు ఇచ్చారు? కేసీఆర్ బస్సు యాత్ర బయలుదేరితే కేసీఆర్ గారు ఒత్తిడి పెంచితే అప్పుడు మేల్కొని వడ్లు కళ్ళాల్లోకి వచ్చినాక రైతు బంధు డబ్బులు వేశారు. ఇప్పటికైనా ఈ వానకాలం రైతు భరోసా డబ్బులు 7,500 ఎలాంటి షరతులు లేకుండా, కోతలు లేకుండా అందరూ రైతులకు ప్రతి ఎకరానికి 7,500 రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడే రైతు చెప్తున్నారు ఇక్కడ జీలుగు, జనుము విత్తనాలు ఇవ్వమంటే ఇప్పటిదాకా ఇస్తలేదు. పైనుంచి పర్మిషన్ రాలేదని, జీలుగు, జనుము విత్తనాలు ఇవ్వడం లేదని, వర్షాలు పడి 3 రోజులైంది, విత్తనం చల్లుకుందామంటే ఈ ప్రభుత్వం కనీసం విత్తనాలు సరఫరా చేయడంలో కూడా పూర్తిగా విఫలమైపోయింది. ఇప్పుడే వ్యవసాయ శాఖ అధికారితో మాట్లాడితే
రేపటి నుంచి ఇస్తామని మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఈ ప్రభుత్వం యాజమాయిషీ కోల్పోయింది, పరిపాలన మీద పట్టు రాలేదు. ఈ ప్రభుత్వం నీటి సరఫరాలో ఫెయిల్ అయిపోయింది, విద్యుత్ సరఫరాలో ఫెయిల్ అయిపోయింది, తాగునీటి సరఫరాలో ఫెయిల్ అయిపోయింది. మాట్లాడితే కేసీఆర్ని తిట్టుడు, గత ప్రభుత్వాన్ని తిట్టుడు. ఇంకెంతకాలం కేసీఆర్ని తిట్టుకుంటూ బతుకుతారు? తిట్లు బంద్ చేయండి, ముందు కిట్లు ఇవ్వండి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పోతే ఇవాళ కేసీఆర్ కిట్ బంద్ అయింది, న్యూట్రిషన్ కిట్ బంద్ అయింది, గవర్నమెంట్ ఆసుపత్రుల్లో మందులు. మహిబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో శనివారం ఎమ్మెల్సీ స్వతంత్రమైన తాడిశెట్టి క్రాంతికుమార్ మాట్లాడుతూ ఉద్యోగాల విషయంలో కాంగ్రెస్, బీజేపీ మరియు బీఆర్ఎస్ పార్టీలు నిరుద్యోగ పట్టుభద్రులను పూర్తిగా మోసం చేశాయని ఆరోపిస్తూ ఎన్నికల మేనిఫెస్టోను చూసి ప్రతి ఒక్క పట్టుభద్రుడు నన్ను ఆదరిస్తున్నారని, తెలంగాణ ఉద్యమంలో ఎంతో కష్టపడి నష్టపోయానని తెలుపుతూ ప్రధాన పార్టీల నుండి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న అభ్యర్థుల చరిత్రల గురించి పట్టుభద్రులందరికీ తెలిసేనని, నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కేవలం నా వల్లే పరిష్కారం అవుతాయని పేర్కొంటూ పట్టుభద్రుల నన్ను ఆదరించి ఆశీర్వదించి రాష్ట్ర శాసన మండలికి పంపినట్లయితే ఉద్యోగ, నిరుద్యోగ మరియు వివిధ సంఘాల పక్షాన పోరాడే ప్రజా గొంతుకనైతానని అన్నారు. బుద్ధి చెప్పి స్వతంత్ర అభ్యర్థిని గెలిపిస్తామని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా మేము మీకు చెప్తున్నాను, నేను తెలంగాణ ఉద్యమంలో కష్టపడ్డాను, నష్టపోయినాను. ఈరోజు ఒక సామాన్యునిగా మీ ముందుకు వస్తున్నా. రేపు మీకు సేవకున్నై ఒక కౌన్సిల్లో అడుగుపెట్టి మీ గొంతుకనై ప్రశ్నించేందుకు నాకు అవకాశం ఇవ్వాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. మీ అందరికీ తెలుసు, ప్రధాన పార్టీలు ఈరోజు ఎమ్మెల్సీలో నిల్చుంటున్నారు. ఒకప్పుడు మనకు ఏంటంటే నామినేటెడ్ పోస్టులలో కానీ ఈ ఎమ్మెల్సీ కోటాలో ఇచ్చేటువంటి పదవుల్లో కానీ ఏదైతే ప్రాతినిధ్యం లేనటువంటి కులాలు ఉంటాయో ఆ కులాలకు సంబంధించిన వాళ్ళకి ఈ పోస్టులు అందించాలనేదే రాజ్యాంగంలో కల్పించిన హక్కులు. కానీ ఈరోజు రాజకీయ పార్టీలు ప్రత్యక్ష రాజకీయాల్లో మరియు ఇలాంటి నామినేటెడ్ ఎమ్మెల్సీ కోటాల్లో ఇచ్చే పదవులలో మళ్ళీ వారి కులాలను, ఆధిపత్య కులాలనే నిలబెట్టి ఈరోజు మనకు రావాల్సిన వాటాను గండిగొడుతున్నారు. ఒకవైపు కాంగ్రెస్ 42% బీసీలకు ఇస్తానని చెప్పి కులగణన చేస్తానని చెప్పి ఈరోజు మర్చిపోయింది. మహిళలకు 50% రిజర్వేషన్ల గురించి మాట్లాడలేదు. మళ్ళీ గ్రామస్థాయిలో జరగబోయే ఎన్నికల్లో, లోకల్ ఎన్నికల్లోకి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వీటన్నిటిని ఎండగట్టాలంటే మనందరం కూడా మళ్ళీ సంఘటితం కావాల్సిన అవసరం ఉన్నది. ఒకవైపు బీజేపీ మతతత్వ పార్టీగా మారిపోయి పూర్తిగా బహుజనుల మీద, మరో వర్గాల మీద దాడులు చేస్తూ తీవ్రంగా వారిని హింసించే రకంగా మారిపోయింది. ఒకవైపు రాజ్యాంగాన్నే లేకుండా చేద్దామనే ప్రయత్నం చేస్తుంది. ఇక బీఆర్ఎస్ 10 సంవత్సరాల నియంత్రణ పాలనకు ప్రజలందరూ గోరిగట్టిండ్రు. ఇలాంటి సమయంలో మళ్ళీ వాళ్ళ అగ్రనాయకులు వచ్చి కేవలం ఎమ్మెల్సీ కోసం, అది ఎమ్మెల్సీ గెలిస్తే వాళ్ళ అధికారంలోకి వచ్చేది కాదు, పోయేది కాదు, కానీ కేవలం ఎమ్మెల్సీ పదవి కోసం లక్షల రూపాయలు, కోట్లాది రూపాయలు ప్రజల ప్రలోభాలను గురి చేస్తూ మీటింగులు పెట్టి వాళ్ళను ఇవాళ దారుణంగా వాడుకుంటున్నాం. నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా, తీర్మాన్ మల్లన్న గారిని, మన రాకేష్ రెడ్డి గారిని, ప్రేమేందర్ రెడ్డి గారిని, మీరు డబ్బులు పంచకుండా గెలిచే సత్తా ఉంటే రండి. మీరు పెద్దల సభలో పోయే గౌరవం ఉండాలంటే డబ్బులు పంచకుండా ప్రజల కోసం పోరాడే తత్వంతో రండి తప్ప ఈ డబ్బులు పంచుతూ ఇప్పటికే ఓటర్ స్లిప్పులు పంచుకుంటూ మీరు డబ్బులు పంచుతున్నారని మా అందరికీ సమాచారం అందింది. మీరు ఇలాంటి ప్రలోభాలు చేసుకుంటూ ప్రజలను మోసం చేస్తే మీరు పదవులలో కాదు కదా, మీరు మట్టుకొట్టుకోబోతారు, జాగ్రత్త అని చెప్తున్నాను. ఇంకొకటి 7,200 అనే ఒక సిద్ధాంతంతో బీసీల సామాజిక వర్గం అని, ఈ తెలంగాణకి నేనే ఆల్టర్నేటివ్ అని వచ్చినటువంటి తీర్మాన్ మల్లన్న ఇవాళ జీవో 46ను రద్దు చేయాలని అడిగితే దాని మీద సమాధానం చెప్తలేడు. ఇప్పటి వరకు ఆయన తీసుకున్న సిద్ధాంతాల మీద ఎలాంటి రిజల్ట్ వచ్చిందో ప్రజలకు వివరించి ఆ తర్వాత ఓటు అడగమంటే ఇంతవరకు దాని గురించి దాటేస్తూ వెళ్తున్నాడు. తన స్వలాభం కోసం ఒకప్పుడు పేటీఎంలో 10 రూపాయలు ఏమని చెప్పి ఇవాళ కోట్లాది రూపాయల కార్లను కొనుక్కొని ఒక నియంతలాగా తయారై మరో కేసీఆర్ లాగా తయారవుతున్న ఇలాంటి వ్యక్తిని గెలిపించుకుంటే ప్రమాదకరం. కౌన్సిల్లో పోయే హక్కు లేదు. ఆ బూతులు తిట్టే ఛానల్ తయారు చేసిండు. అలాంటి వ్యక్తి ఏం చేస్తాడు? ఒకవైపు రాకేష్ రెడ్డి యూత్ను ఖరాబ్ చేసి వారిని మతం వైపు మళ్లించి ఏదైతే పార్టీ మీద దాడి చేస్తానని ఒక 5 నిమిషాలు కిషన్ రెడ్డి గారు ఆదేశిస్తే బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఉండే ఫామ్ హౌస్ని కాలబెడతానని చెప్పి ఆనాటి ప్రజలను రెచ్చగొట్టిండు. మరి ఇప్పుడు నువ్వు అదే పార్టీలోకి పోయినావు, ఆ పార్టీ మీద దాడి చేసినావు, ఆ పార్టీ నాయకులు భూదందాలు చేస్తున్నారన్నావు. మరి వాళ్ళతో చేయగలిపి ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి కోసం ఎందుకు ఆశపడ్డావో ప్రజలకు వివరించాలి. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాన్న బీజేపీ పార్టీ ఈరోజు తెలంగాణకు మీరు ఏం చేసిండ్రు, ఇలాంటి నిధులు తెచ్చారు, ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చారో మీరు అన్నీ కూడా చెప్పిన తర్వాతనే
మీరు ఎలక్షన్లో ఆ ఓటు అడిగే హక్కు ఉందని చెప్పి నేను మీ అందరినీ కోరుకుంటున్నాను. మీ అందరు కూడా కోరుకునేది ఒకటే, ఏ చరిత్ర తెలియనటువంటి అశోక్ సార్కి బీఎస్పీ పార్టీ మద్దతు ఇవ్వడం సిగ్గుచేటు అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మహనీయుల చరిత్రను మేము కింది స్థాయి నుండి మేము ప్రచారం చేస్తూ నిరంతరం ఉద్యమాలు చేస్తూ మద్దతు కోసం రావడం జరిగింది. కేవలం స్వలాభాల కోసమే పార్టీలన్నీ కూడా వాళ్ళందరినీ మద్దతు తీసుకుంటూ వస్తున్నాయి. కాబట్టి ఆలోచించండి. ఒకవైపు మేము ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ని గౌరవించాం, కానీ నిన్నొచ్చి బిట్స్ బిలానీలో చదువుకున్న ఒక మతోన్మాద ఆలోచన ఉన్న వ్యక్తిని గెలిపించాలని చెప్పడం, ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచించండి. వీళ్ళందరినీ ఎండగట్టే రోజు వచ్చింది. ఎమ్మెల్సీలో ఒక హక్కుల కోసం మాట్లాడే నాలాంటి ఒక నిరుద్యోగి, నాలాంటి ఒక సామాన్యుణ్ణి మీరు కౌన్సిల్కి పంపిస్తే ప్రజల గొంతుకనై అన్ని వర్గాల సంపన్న వర్గాల సమస్యల గురించి మాట్లాడతాను. ఒకవైపు ఆత్రేయపురం అంటే నూరూరుంచే పూతరేకులు. ఈ గ్రామం పూతరేకుల కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. అయితే ఇటీవల కాలంలో జియో ట్యాగ్కు గుర్తింపు రావడంతో ఇక్కడ పూతరేకుల తయారీలో ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని పూతరేకులు తయారు చేస్తున్నారు. ఇక్కడ నుంచి దేశం నలుమూలలతో పాటు విదేశాలకు ఎగుమతి కావడం ఇక్కడి పూతరేకుల ప్రత్యేకత. ఇక్కడ పంచదార, బెల్లం, డ్రై ఫ్రూట్స్, ఐస్ క్రీమ్ పూతరేకులు, నేతికోవ పూతరేకులు తయారు చేస్తారు. మారుతున్న సామాజిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని షుగర్ పేషెంట్ల కోసం ఆయుర్వేద పద్ధతిలో ప్రత్యేక పూతరేకులు తయారు చేస్తున్నారు. ఇక్కడ పూతరేకుల వ్యాపారం మరియు తయారీ ప్రక్రియ కుటీర పరిశ్రమగా గుర్తింపు పొందింది. దీనిపై ఆధారపడి కనీసం 1000 కుటుంబాలు జీవనోపాధి పొందుతుండడం విశేషం. Really best to me.
పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా తయారు చేస్తున్న బాణసంచా సామాగ్రిని స్వాధీనం చేసుకున్న పోలీసులు. పెందుర్తి మండలం వేపగుంట పరిసర ప్రాంతం పాత కాంపారపాలెం మేఘాద్రిగడ్డ సమీపంలో అక్రమంగా బాణసంచా సామాగ్రి తయారు చేస్తున్న వ్యక్తులు లక్షల విలువ చేసే బాణసంచా సామాగ్రిని స్వాధీనం చేసుకున్న పెందుర్తి పోలీసులు. ఘటన స్థలానికి చేరుకున్న విశాఖ వెస్ట్ ఏసీపీ పెందుర్తి సిఐ రామకృష్ణ వివరాలు సేకరణ బాణసంచా సామాగ్రిని స్వాధీనం చేసుకున్న పెందుర్తి పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మాత్రం బాగా బ్యాక్ సైడ్ వస్తుంది. రెడీయా? సార్ ఓకే. ఈరోజు పెందుర్తి పోలీసులకి ఒక సమాచారం, ఈ కంపరపాలెం కల్లాల్లో ఈ ఎక్స్ప్లోజివ్స్ స్టోర్ చేసి బాణాసంచా తయారు చేస్తున్నారు అనే నమ్మదగ్గమైన సమాచారం విశాఖపట్నం సిటీ పోలీస్కి రావడం జరిగింది. దాన్ని ఈ మధ్య మనకి బాణాసంచా అనేది తయారు చేయడం కానీ నిల్వ ఉంచడం కానీ నిషేధం. ఎలక్షన్స్ ఇలాంటివన్నీ ఉపయోగిస్తారు కాబట్టి తనిఖీలు చేపట్టడం, అందులో భాగంగా ఇన్పుట్ జరుగుతుంది. అలా అందరినీ యాక్టివేట్ చేసిన భాగంలో ఈ కంపరపాలెం తారాజువలు బాంబులు తయారు చేయడానికి అవసరమైన పొటాషియం నైట్రేట్, తర్వాత చర్యలు తీసుకుంటాం. తదుపరి చర్యలను కూడా మీకు తెలియజేస్తాం. ఇంకా ప్రాథమిక విచారణలో ఉంది ఏ మెటీరియల్ అంతా. దానికి బాంబు డిస్పోజల్ స్క్వాడ్ని కూడా పిలిచాము. ఏ మెటీరియల్ ఏదైనా నిర్ధారణ అయినప్పుడు దాని విలువ తెలుస్తుంది. అది నాకెడ్ ఐకి మనం ఇది మెటీరియల్ అని చెప్పేసి ఒక కన్క్లూజన్కి రాలేము. ఎక్స్పర్ట్స్ని కూడా పిలిచాం కాబట్టి అంతా పంచనామా చేస్తాము. ఆ మెటీరియల్ అంతా కూడా వాల్యూ, నేచర్ ఆఫ్ మెటీరియల్, దాని డిస్పోజల్, ఏ కోర్టుకి వెళ్ళాలి, ఇవన్నీ కూడా దాన్ని ఇప్పుడు ప్రాథమిక దిశలో ఉంది. ప్రాథమిక దశ దాటి తర్వాత మీకు అన్ని కూడా తెలియజేస్తాం. ఖచ్చితంగా లైసెన్స్ ఉండాలి. క్రాకర్స్ కానీ ఎక్స్ప్లోజివ్స్ కానీ ఎక్స్ప్లోజివ్ సబ్స్టాన్స్ కానీ ఎవరైనా కలిగి ఉండాలంటే ఎక్స్ప్లోజివ్స్ యాక్ట్ కానీ ఎక్స్ప్లోజివ్ సబ్స్టాన్స్ యాక్ట్ ప్రకారం కానీ ఖచ్చితంగా ఒక వ్యక్తి లైసెన్స్ ఉండాలి. డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర నుంచి లైసెన్స్ తీసుకోవాలి. గౌరవనీయులటువంటి మన సిపి సార్ ఉత్తర్వుల మేరకు ఇల్లీగల్ ఫైర్ క్రాకర్స్ పొజెషన్, మ్యానుఫ్యాక్చరింగ్ మీద ఇటీవల రైడ్లు మనం చేస్తున్నాము. దాంట్లో భాగంగానే ఇది ఉర్లిపాలెం రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి మేఘాద్రిగడ్డ సమీపంలోన కంపరవారి కల్లాలని అంటారు. ఇక్కడ ఒలి పశువుల కొట్లు ఉంటాయి. ఈ ప్రాంతంలోనేమో ఈ కొండవలసి రవికుమార్ అనే అతను ఇక్కడ ఇల్లీగల్గా మందుగుండు సామాగ్రి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్న సమాచారం మీద వచ్చి రైడ్ చేయడం జరిగింది. ఇతను సుమారుగా ఒక సంవత్సరం బట్టి కూడా ఇక్కడ ఇలా తయారు చేస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఇక్కడ ఇతనికి ముడి సరుకు అంటే మందుగుండు తయారు చేయడానికి కావాల్సిన ముడి సరుకుని, అదేవిధంగా ఒక తయారు చేసినటువంటి తారాజువులు ఒక 200 వరకు ఉన్నాయి. అలాగే కొన్ని పేలుడు పదార్థాలు కూడా ఉన్నాయి. వీటన్నిటినీ కూడాను మనం ఈరోజు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అతన్ని అదుపులో తీసుకున్నాం. అతనితో పాటుగా వేరొక వ్యక్తి కూడా ఉన్నాడు, పెద్ద ఆయన. అతను కూడా నుంచి తయారు చేయడానికి కూలి పనికి వస్తున్నాడు. వీళ్ళిద్దరిని కూడా మనం అదుపులోకి తీసుకోవడం జరిగింది. సుమారు ఎంత విలువ ఉంటుందండి? వీటి విలువ సుమారు ఈ మిషనరీ కూడా ఉంది. ఇక్కడ మందుగుండు దట్టించడానికి మిషనరీ కూడా వీళ్ళు వాడుతున్నారు. ఈ మిషనరీ తర్వాత రా మెటీరియల్ వీటన్నిటి విలువ సుమారు ఒక 5 లక్షల వరకు ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాం. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని మూత్నూరు గ్రామంలో మోగ్దెబ్బ జాతీయ కమిటీ నాయకులు రేకుల్వార్ సత్యనారాయణ గౌడ్, మూడో కుమారుడు శుభం గౌడ్ ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన యూపీఎస్సీలో
790 ర్యాంకు సాధించి ఐఏఎస్గా సెలెక్ట్ అయినందున శుభం గౌడ్ వారి తల్లిదండ్రులను గౌడజన హక్కుల పోరాట సమితి మేగ్దెబ్బ రాష్ట్ర జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శాల్వాలు మెమంటో పూలమాలలతో ఘనంగా సన్మానించడం జరిగింది. శుభం గౌడ్ చిన్నతనం నుండి ఐఏఎస్ కావాలనే కోరిక మేరకు వారి తల్లిదండ్రులు అదిశగా అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించాడని అభినందించారు. శుభం గౌడ్ మున్ముందు మరిన్ని ఉన్నత స్థాయి పదవులు అందుకోవాలని కోరారు. అనంతరం అందరికీ స్వీట్స్ పంచారు. ఐఏఎస్లో మరి పాస్ అయి ఒక మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి పల్లెటూరులో పుట్టి మరి కింది స్థాయి నుంచి ఉన్నటువంటి ఒక బీసీ బిడ్డ అయినటువంటి తను మరి ఎన్నో కష్టాలు పడి ఇలా ఐఏఎస్ క్వాలిఫైడ్ కావడం అంటే ఇది రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి గౌడ కులస్తులందరూ కూడా గర్వించదగ్గ విషయం. కనుక ఈరోజు గౌడజన హక్కుల పోరాట సమితి మోగ్దెబ్బ జాతీయ కమిటీ, రాష్ట్ర కమిటీ, ఆదిలాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వారి కన్నటువంటి తల్లిదండ్రులు కూడా ఘనంగా సన్మానించడం జరిగింది. భవిష్యత్తులో రాబోయే రోజులలో మరింత మంది గౌడ కులస్తులు, బడుగు బలైన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఆర్ఎస్ కానీ ఇట్లా ఉన్నత స్థాయిలో మరి విద్యావంతులు కావడం ద్వారానే బడుగు బలైన వర్గాలకు రాజ్యాధికారం రావడం కానీ, బడుగు బలైన వర్గాలందరూ కూడా అభివృద్ధి చెందాలంటే మన కింది కులాలకు సంబంధించినటువంటి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరూ కూడా ఉన్నత స్థాయి చదవడం ద్వారానే, విద్యార్థి చదువు ద్వారానే మరి ఉన్నత స్థాయికి ఎదగడానికి అవకాశం ఉంటుంది. కనుక ఇవాళ మా గౌడ సమాజం మొత్తం కూడా గర్వించదగ్గ విషయం. ఎందుకంటే సత్యనారాయణ అన్న మామూలు ఈ ప్రాంతంలో ఒక రిపోర్టర్గా ఉండి దాదాపు 25-30 ఏళ్లుగా గౌడ కులస్తుల సమస్యల పరిష్కారం కొరకు, బడుగు బలైన వర్గాల సమస్యల పరిష్కారం కొరకు పనిచేస్తూనే వారి ముగ్గురు కుమారులు అనేటువంటి వాళ్ళని కూడా ఉన్నత స్థాయి చదువులో చదివిపించి ఇవాళ మరి చిన్న కుమారుడు ఐఏఎస్ కావడం అంటే ఇవాళ గౌడ సామాజిక వర్గమే కాకుండా ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరూ కూడా గర్వించదగ్గ విషయం. కనుక భవిష్యత్తులో మరింత మంది గౌడ కులస్తులు, మరింత మంది బడుగు బలైన వర్గాల వాళ్ళ విద్యార్థులు, కుమారులందరూ కూడా మరి చదివి ఉన్నత స్థాయికి వెళ్ళాలని చెప్పి ఆ దిశగా మీద అందరూ కూడా పనిచేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి ఇవాళ వారిని వారి తల్లిదండ్రులు సన్మానించడం అంటే ఇవాళ మేమందరం కూడా గర్వించదగ్గ విషయం. కనుక భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి వెళ్ళాలని చెప్పి శుభం గౌడ్ గారిని ఆశీర్వదించడం జరుగుతుంది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.